మనం సమాజం కూడా ఇప్పుడు ఆలోచన చేయాలి. అక్కడ దాడి చేసిన వాళ్ళు ఒకే సామాజిక వర్గం రెడ్డి, అక్కడ సర్పంచ్ రెడ్డి, అక్కడ ఎమ్మెల్యే రెడ్డి, అక్కడ ఎస్ఐ, డిఎస్పి, సిఐ, ఇక రాష్ట్ర ముఖ్యమంత్రి. అయ్యా, మీ రెడ్డి రాజ్యం నడుస్తుంది. మీ రెడ్డి రాజ్యంలో రౌడీలుగా మారుతున్నారు. ఈ రౌడీలను బుద్ధి చెప్పాలంటే మాకు కూడా బుద్ధి వచ్చింది, మాకు కూడా సోయత్తాది. మా కులాలు చైతన్యం అవుతున్నాయి. ఇలా రోడ్ల మీద ధర్నాలు చేస్తున్నాయి. ఏదో ఒక రోజు నీ అధికారాన్ని తొక్కేస్తాం అంతే. మా పోరాటం ద్వారా అసెంబ్లీకి మేము వచ్చేస్తాం. అంటే మీ కులంకి సంబంధించిన ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నారు, రాజకీయ సంఘానికి సంబంధించిన ఎమ్మెల్యే కూడా ఉన్నాడు. సో ఆయన కూడా వాళ్ళకి మద్దతుగా కావచ్చు, దానికి సంబంధించి కొన్ని వ్యాఖ్యలు మాట్లాడి మీరు కూడా చూసే ఉంటారు. సో ఎట్లా స్పందిస్తారు దీనికి సంబంధించి? ఈలపల్లి శంకరయ్య చాకలి కులం అనేది ఆయనకు రికార్డులో ఎమ్మెల్యేగా టికెట్ ఇవ్వడం జరిగినది. అది అందరికీ తెలుసు. ఎందుకంటే నిండు సభలో, బహిరంగ సభలో ముఖ్యమంత్రి ఏమన్నాడు? బట్టలు ఉతికే జాతిని ఎమ్మెల్యే చేసిన అన్నాడు. ముఖ్యమంత్రికి అయితే బుద్ధి లేదు, మా ఈలపల్లి శంకరయ్యకు సిగ్గు లేదు. లేచి 2 చేతులు దండం పెడతాడు. బట్టలు ఉతికే జాతి కాదా శంకరయ్య, బతుకులు ఇచ్చిన జాతి చాకలి జాతి అంటే. ఈ బతుకులకు ఆత్మగౌరవాన్ని ఇచ్చింది. ఈ బట్టకు పట్టిన మైల మురికిని శుద్ధి చేసి ఆరోగ్యాన్ని పంచింది ఈ చాకలి కులం. ఈ మనిషి పుట్టుకకు మంత్రసాని అయింది నా చాకలి తల్లి.